ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:34 నుండి ధ్యానం చేసుకుందాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. పౌలు భక్తుడు ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులకు హెచ్చరిక చేస్తూ నీతి ప్రవర్తన కలవారై ఉండుడి అని అనగా ప్రవర్తన విషయంలో ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలి విశ్వాసి అనే ప్రాముఖ్యమైన బాధ్యత గూర్చి హెచ్చరించుచూ ఉన్నాడు. నీతి ప్రవర్తన కలవారై ఉండాలి విశ్వాసి. అయితే దానిలో అప్రమత్తం కలిగి ఉండాలి. మేల్కొని ఉండుట అప్రమత్తతకు సూచిస్తూ ఉంది. అనగా మత్తులమై పడి ఉండుట కాదు, కానీ అప్రమత్తంగా ఎప్పుడు మనము అవేకనింగ్ స్పిరిట్తో అనగా దేవుని యొక్క తాకిడితో సహవాసముతో పరిశుద్ధాత్మ సహవాసముతో మనము నిత్యము మేల్కొని ఉన్నట్టుగా మన ఆత్మ మేల్కొని ఉండాలి. అనగా మనము నిద్రించి ఉండవచ్చు, కానీ మన ఆత్మ మేల్కొని ప్రభుతో సహవాసము చేస్తూ ఉంది. అట్టి ప్రవర్తన, అట్టి మెలకువతనము మన జీవితంలో ఆత్మీయ నడకలో లేక మన ప్రవర్తనలో ఉండవలసిన వారమే ఉన్నాం. ఈ రోజున మనం ఎప్పుడైతే మేల్కొని ఉంటామో అప్పుడు పాపము చేయకుండా అప్రమత్తంగా ఉంటాము, జాగ్రత్తగా ఉంటాం, జాగరూకులమై మనల్ని మనం భద్రం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మేల్కొని ఉండుట అనేది చాలా అవసరం. అప్పుడు పాపము చేయకుండా ఉండుటకు మనల్ని మనము భద్రపరచుకున్నప్పుడు పాపము చేయకూడి అనే ఆజ్ఞను మనము శిరస వహించిన వారంగా ఉంటాం. ఎందుకనగా దేవుని గూర్చి జ్ఞానము కొందరికి లేదు, బుద్ధిహీనులై ఉన్నారు. అనగా భ్రష్టత్వంలోకి జారిపోతూ పాపము చేయుచూ ఉన్నారు. అందువలన దేవుని గూర్చిన జ్ఞానము లేదు. అనగా పరిశుద్ధత యందు కానీ, నీతి ప్రవర్తన యందు కానీ, మెలకుగా ఉండుట యందు కానీ తమను తాము భద్రపరచుకొని అనే స్థితిని బట్టి వారు సిగ్గు మాలిన వారై ఉంటూ ఉన్నారు. జ్ఞానము కొదువుగా వారి జీవితంలో ఉంది అని రుజువు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు బుద్ధి రావాలని, మీకు సిగ్గు కలగాలని ఇట్లు చెప్పుచున్నాను అని పౌలు వ్రాస్తున్నాడు. ఎందుకనగా పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రి. ఆ కొరింథీయులు మాటి మాటికి వారు పాపము జోలికి వెళ్తూ వారు మత్తులు అయి పడి ఉండుటను బట్టి, వారిలో శరీర క్రియలు స్పష్టంగా కనబడుటను బట్టి రోషము కలిగి ఆత్మీయ తండ్రి ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందువలన awake to righteousness and sin not. Awakening spirit must be there in every believer so that he will not sin. For some have not the knowledge of God because of lack of knowledge, because of lack of the word of God's understanding spirit. Lack of righteous spirit, lack of righteous life in his practical life
he is going to slumber. He will slumber and he will slip into the slavery of the sin because lack of knowledge of God. So we ought to understand the reason for slumberiness, laziness is due to lack of knowledge about God. This is showing the shame of the individual's spiritual growth. అందువల్ల మీరు మత్తులై పడి ఉండుట, తిని తాగి పడి ఉండుటకు ఇది కాలము కాదు. రోమీయులకు వ్రాసిన పత్రిక 13:11. మీరు కాలము ఎరగండి. ఏ విధంగా చీకటి అలుముకుంటూ ఉంది, ఏ విధంగా భయంకరమైన ఆపదలు ఎదురు అవుతూ ఉన్నాయి, ఏ విధంగా యుద్ధ భేరులు మ్రోగుతూ ఉన్నాయి. ప్రభు చెప్పినట్టుగా రాజ్యముల మీదకి రాజ్యము, జనం మీదకి జనము, యుద్ధములు, యుద్ధ సమాచారములు, అల్లకొల్లోలము జరుగుతుంది. ఇదే యుగ సమాప్తికి సూచనలు, క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఆ యొక్క సూచనలు తెలియచేసి ఉన్నారు. కాబట్టి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అనంటే, మన రక్షణను కాపాడుకొనుటకు, మనము రక్షణలో భయముతో వణుకుతో కొనసాగుటకు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా రోమీయులకు వ్రాసిన పత్రిక 13:12 ప్రకారము రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచింది అనగా రాత్రి ఎప్పుడు మొదలవుతుంది? సాయంకాలము సూర్యుడు అస్తమించినప్పటి నుంచి. ఆ విధంగా రాత్రి చాలా గడిచిన తర్వాత ఇక పగలుకు దగ్గరగా వచ్చినప్పుడు అనగా ఇక బలబల అని తెల్లవారు సమయము ఆసన్నమైనప్పుడు రాత్రి గడిచిపోయింది కనుక ఇక మనం అంధకార క్రియలను విడిచిపెట్టాల్సిందే. అంధకార క్రియలు చేసేవారు ఎవరు? పాపమును ప్రేమించుచు, పాపములో జుర్రుకుంటూ, పాపములో ఎదురు ఈదుకుంటూ వారు ఇష్టము వచ్చినట్టు భ్రష్టమైన పనులను చేయువారు రాత్రంతా గడుపుతారు, తాగుతారు, తింటారు, పడుకుంటారు. ఈ విధంగా ప్రతి విధమైన కామ ఆతృత క్రియలనన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక అంధకార క్రియలను విసర్జించండి అని అంటున్నాడు. ఎందుకనగా రాత్రి అయిపోయింది, చీకటి కార్యములు, చీకటి సమయము కూడా గతించిపోయింది. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. మన ప్రభువైన యేసు క్రీస్తు వెలుగులో మన యొక్క పాపపు బ్రతుకును తెలుసుకుంటూ, దానిని ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ ప్రభు పాదముల దగ్గర మన బ్రతుకును సరిచేసుకుందాం అని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ద నైట్ ఈజ్ ఫార్ స్పెంట్, ద డే ఈజ్ at hand. Let us therefore cast off the works of darkness. ఈ యొక్క అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెడదాము. విడిచిపెట్టి ఆలోచన చేద్దామండి. ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాము. వాయు వరుస లేని అకామాతురత బహుభయంకరంగా సమూహకముగా వారిని పాడు చేస్తూ ఉన్నారు. వారిని శవము రూపములో మారుస్తూ వారిని
కప్పి పడుతూ ఉన్నారు, మట్టికి మట్టి చేస్తూ ఉన్నారు. నా ప్రియులారా, ఎంతటి దురదృష్టకరమైన లోకంలో ఈ భ్రష్టత్వముతో కూడిన బ్రతుకులలో మధ్యలో మనం జీవించాల్సి వస్తున్నదో ఆలోచన చేద్దాం. ఆడబిడ్డలకు ఏమాత్రము క్షేమం లేని రోజులు. యవనస్తుడైన బిడ్డ ఒంటరిగా కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాడికి క్షేమం లేదు. నా ప్రియులారా, రోజున వాయి వరుస తార తమ్మెము ఏమీ లేదు. వాడి యొక్క కామ వికార చేష్టలను తీర్చుకొనుటకు, ఎట్టి కార్యములను చేయుటకైనా సరే వారు ఎగబడుతూ ఉన్నారు, విర్రవీగి ఉన్నారు. ఆలోచన చేద్దాము. అందువల్ల అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు ఎలాంటివి దూరం చేసుకోమంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ రోజున ఎక్కడి చూసినా, ఏ పాటలు చూసినా, ఏ మ్యూజిక్ చూసినా దానిలో చాలా చక్కని శ్రావ్యమైన సంగీతము లేదు. నా ప్రియులరా, శ్రావ్యమైన ఆ యొక్క రచనలే లేవు, అర్థవంతమైన రచనలు లేవు, సంగీత సంబంధమైన ఆ యొక్క రాగాలే లేవు. నా ప్రియులరా, ఒక జీవితము ఒకరితో పాపము చేయుటకై పురికొల్పే, ఉసగొల్పే పాటలే అర్థాలే ఇస్తూ ఉన్నాయి. నా ప్రియులరా, మార్పు చెందుటకు కానీ, పశ్చాత్తాపడుటకు కానీ, వారి యొక్క పాపము నుంచి వెనకకు మలుటకు కానీ కారణము అవుటలేదు. ఇది భ్రష్టత్వము కాదా? నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేద్దాము. మనం ఇటువంటి భయంకరమైన సాతాను ఆ యొక్క కార్యములకు ఉసగొలుపుతున్న యూత్తో మనం జీవిస్తున్నాము. వారి యొక్క భావి భవిష్యత్తులను ఎంతగానో నష్టపరుస్తూ ఉన్నాము. వారు నాశనమునకు పరుగు పెట్టే దిశగానే ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉన్నాయి. అందువల్ల అల్లరితో కూడిన ఆటపాటలైనను యవనస్తులను స్వేచ్ఛగా విడిచిపెట్టుట అనేది తల్లిదండ్రులు చేయకూడదు. వారి వెనకాల ఉండుట, వారిని చూసుకొనుట అనేది చాలా అవసరం. కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. లెట్ us walk honestly as in the day, not in rioting and drunkenness, not in chambering and wantonness, not in strife and envying. ఈ రోజున ఇంత దురదృష్టకరమైన దుర్భరమైన అలవాట్లతో, అల్లరితో కూడిన ఆటపాటలతో మత్తిల్లి, వారి యొక్క పోకరి చేష్టలతో కామ వికారంగా మారిపోయి ప్రాణములను అంతము చేయుటకు తెగబడుతూ ఉన్నారు. మర్యాద లేని జీవితము, భయంకరమైన జీవితము. నా ప్రియులరా, కాబట్టి మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 13:14. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన కరుణామయుడు, దయ కలిగిన మన ప్రభు ప్రభావ మహిమలతో ఆయన ఎంతో అద్భుతమైన ఆ ప్రభు యొక్క కనికర సంపన్నమైన తన మృదువైన మాటతో అనేకుల్ని ప్రాణమును జీవమును ఇచ్చుచు జీవింపచేసే మన ప్రభు. హల్లెలూయా. ఆయన మాట వింటే జీవము, ఆయన మాట వింటే పశ్చాత్తాపము. ఆ ప్రభు యొక్క స్వరము వింటే పాపము నుండి బయటికి వచ్చేస్తాం. మరణము నుండి లాజరు లెమ్మనగానే మృతుడైన లాజరు సజీవుడిగా కట్లతోనే పైకి వచ్చి ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అతని కట్లను విప్పి పోనీయుడి అన్నాడు ప్రభు. హల్లెలూయా. లాజరు అనగానే
లాజరు చనిపోయిన స్థితి 4వ రోజైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము విన్నాడు. మృతుల దేహములోకి చొచ్చుకుపోయిన దేవుని యొక్క స్వరము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తును ధరించుకుందాము. అట్టి సజీవుడైన ప్రభు, అట్టి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు, శక్తిగల ప్రభావము కలిగిన ఆ ప్రభువును ధరించుకుందాము. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోకుడి అని అంటున్నాడు. చేసుకొనకుడి. హల్లెలూయా. బట్ పుట్ యు ఆన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్ and make not provision for the flesh to fulfill the lust of the body. హల్లెలూయా. మన ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. శరీర క్రియలకు అంతము చెప్పవలసిన వారమై ఉన్నాము. దానికి అంతము పలకవలసిన వారమై ఉన్నాము. శరీరేచ్ఛలను విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాము. నా ప్రియమైన వారలారా, ఈరోజున శరీర క్రియలు మన జీవితమును నాశనమునకు నడుపుతూ ఉన్నాయి. పాతాళము గోతులోకి నడిపిస్తూ ఉన్నాయి. నా ప్రియమైన వారలారా, దాని అంతం మరణమే, దానిలో జీవము లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున శరీర కోరికలు తృణకాలమైన ఈ యొక్క శరీర కోరికలు తీర్చుకొనుటక వాటి వెంబడి, అట్టి సమూహము వెంబడి, అట్టి స్నేహితుల వెంబడి నువ్వు వెళ్తున్నావా? అలాగైతే దాని అంతము మరణమే. ఆలోచించేద్దాం. అందువల్ల తెస్సలోనికైలు రాసిన పత్రికలో పరిశుద్ధుడు పౌలు మన యొక్క పిలుపు ఏంటి, మన యొక్క పిలుపులో ఉన్న రహస్యం ఏంటి, ప్రభు యొక్క ప్రణాళిక ఏమి అయి ఉన్నది అని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4:4 తెలియచేస్తున్నారు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, విశ్వాసులు కూడా దేవుని ఎరగని ప్రజల వలె, అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక, కామాభిలాష ఎందు విశ్వాసులు కూడా ఉంటున్నారని మనకు ఇది అర్థమిస్తూ ఉన్నది. కాబట్టి పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. మన కంటిని ఏ విధంగా భద్రపరచుకోవాలి, మన చెవులను ఏ విధంగా భద్రపరచుకోవాలి, మన నాలుకను ఏ విధంగా భద్రపరచుకోవాలి, మన శరీర ప్రతి అవయవములను ఏ విధంగా మనము కాపాడుకోవాలి, మన మనస్సును ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది ఎరుగుటయే. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము వలనే జరుగుతుంది. కాబట్టి అట్టి సహాయమును పొందుకుంటూ దేవుని చిత్తము ఎరిగి ఉండుటే దేవుని యొక్క ప్రణాళికను అంగీకరించుట, దేవుని యొక్క చిత్తమును ఎరుగుట అని మనకు దేవుని యొక్క లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. That every one of you should know how to possess his vessel in sanctification and honor. దేవునికి ప్రతిష్ఠితమైన దేహముగా మనల్ని మనము అంకితం చేసుకుంటూ ప్రతిష్ఠితమైన దేవుని ఆలయముగా మనము ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రభువును మహిమపరచవలసిన వారమే ఉన్నాము. నాట్ ఇన్ ద లస్ట్ ఆఫ్ కాంక్యుపిషన్స్, ఈవెన్ యాజ్ ది జెంటిల్నెస్ విచ్ నో నాట్ గాడ్. ఆలోచన చేద్దాము. ఈరోజున మనం మోసము చేసుకోకుండా, మనల్ని మనము భ్రష్టత్వములోకి ఈడ్వబడకుండా, మనము పాతాళపు ఆ యొక్క అంచులలో నుండి దిగజారి ఆ యొక్క బాటమ్లెస్ పిట్టులోకి జోగిపోవుట, జారిపోవుట అనేది ప్రభు చిత్తం కాదు. అందువల్ల
ఈ రోజున ప్రభు మనకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయువాడు. ప్రభు ప్రతిదానికి లెక్క అడగబోతూ ఉన్నాడు. ప్రభు నీకు ఇచ్చిన సర్వాన్ని బట్టి, ప్రభు నీకు ఇచ్చిన మనస్సాక్షిని బట్టి, నువ్వు చేసిన ప్రతి కార్యములకు కూడా ఆ ప్రభు ప్రతిదండన చేయువాడు, లెక్క అడుగువాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. That no man go beyond and defraud his brother. Hallelujah. Because that the Lord is an avenger of all such, as we also have forewarned you and testified. రోజున ప్రభువు ఎన్నోసార్లు మనకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ప్రభు యొక్క పిలుపు పరిశుద్ధులుగా ఉండుటకే, పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవించుటకే. మహిమాకరమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, సాత్వికమైన జీవితము, నీతియుక్తమైన జీవితము కలిగి ఉండుటయే ప్రభు యొక్క చిత్తము. హల్లెలూయా. అందువల్ల తెస్సలోనికలు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. పరిశుద్ధులుగా జీవించుటకే ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. కానీ అపవిత్రులుగా ఉండుటకు, కామాంధులుగా ఉండుటకు, కామాతురతో అనేకులని నాశనము చేయవారుగా ఉండుటకు ప్రభువు పిలవలేదు. ప్రభు యొక్క శరీరము అనగా ప్రభు యొక్క దేహమును మనము పాడు చేసే వారంగా ఉండకూడదు అని ప్రభు మాటికి ఆయన యొక్క ప్రభు యొక్క బల్ల వద్దకు మనల్ని పిలుస్తూ మనల్ని సరిచేయవాలని అవకాశములు ఇచ్చినా కూడా నిర్లక్ష్య వైఖరితో మనం ప్రభు బల్లను సమీపించుచూ ఉన్నాం. అక్కడ ప్రభువుతో సరిచేసుకోనలేని స్థితి, పశ్చాత్తాపడలేని స్థితి, పాపులు ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితితో ఉంటున్నాము. నమ్మకార్థమైన జీవితంతో ప్రభు బల్ల వద్దకు కూడా సమీపించుచూ ఉన్నాము. కాబట్టి ప్రభువు ఇట్టి జీవితాన్ని అసహించుకుంటాడు. ఆయన కృపను అనుగ్రహించే దేవుడే, కానీ ఆ కృపను ఉపేక్షించుచూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టవద్దు. ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నామా? మన బ్రతుకు ఎట్టి పిలుపుకు యోగ్యమైనదిగా జీవించుచూ ఉన్నాము? ఏ విధంగా మన సాక్ష్య జీవితాన్ని నిలబెట్టుకున్నాము? మన యొక్క ఈ ఘటమును కాపాడుకున్నట్టుకు సాయశక్తుల మనము ప్రయత్నము ఎట్టి విధంగా చేసుకుంటూ ఉన్నాము? మనము ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా, ప్రతి తృణప్రాయమైన ఈ యొక్క జీవితంలో, తుచ్చమైన ఈ యొక్క పాపపు కోరికలతో మనము భ్రష్టత్వము చేయుటకు బరి తెగించితే ప్రభు మనల్ని ఉపేక్షించేవాడు కాదు, కానీ ప్రభు ప్రతిదండన చేయువాడు కూడా, లెక్క అడుగువాడు కూడా. ఎందుకనగా ఆయన న్యాయమూర్తి. కాబట్టి న్యాయము చొప్పున నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన లెక్క అడిగి ఆయన ప్రతిదండన చేయబోతూ ఉన్నాడు. ఏ విధంగా నీ బ్రతుకుందో నా బ్రతుకుందో పరీక్ష చేసుకున్నాము. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాం. ప్రతి పాపం నుంచి బయటికి వద్దాం. మన ఘటాన్ని మనం కడుక్కుందాం ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారల ద్వారా. ప్రభు పాదాల దగ్గర పాపంలో ఒప్పుకుందాం, విడిచిపెట్టడానికి ఇష్టపడదాం, సమర్పించుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.